ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. లక్షటిపేట మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఊత్కూరు 9వ వార్డుకు చెందిన దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వర్షం నీరు చేరి మొత్తం సామాన్లు నీట మునిగాయి. ప్రతి సంవత్సరం తన ఇల్లు ముంపునకు గురి కావడం పరిపాటుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎస్ఐ సురేష్ బాధితుల ఇంటికి వచ్చి వర్షం నీటిని మున్సిపల్ సిబ్బంది సహాయంతో తొలగించి వారి కుటుంబ సభ్యులకు మరో చోట ఆశ్రయం ఏర్పాటు చేసి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి వర్షాకాలం తన ఇళ్లు నీటిలో మునగడం వల్ల చాలా ఇబ్బంది అవుతోంది కాబట్టి అధికారులు కనికరించి తనకు ఇంద్రమ ఇళ్లు మంజూరు చేయాలని బాధితుడు శ్రీనివాస్ అధికారులను వేడుకున్నాడు. లక్షటిపేట మండలంలోని చెరువులు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. अपने आने అడిదింపదా మీ పని మీరు చేసుకోండి. అడిదింప మేడం మెల్లగా లోపలికి లైట్ కావాలి, లైట్ కొట్టాలి. కొంచెం హైట్ ఉన్నది అందుకే సార్ కొంచెం మొత్తం బాయిల
దర్శన శ్రీనివాసు 9వ వాడ ఉత్తూరు. ప్రతి సంవత్సరం ప్రతి ఆఫీసర్లో ప్రతి సంవత్సరం నేను ఇంట్లో నీళ్ళు కొట్టాను. నిన్న కొట్టిన రాత్రి వర్షానికి నా ఇంట్లో నీళ్ళు మొత్తం వచ్చిన నా బియ్యం పప్పులు గిట్టు మొత్తం తడిసినాయి. నేను రోజు కైకిల్ చేసుకున్నటువంటి రూపాయి దంపైతేనే ముక్కడి పోదినటువంటి నన్ను ఏ ప్రభుత్వం ఏ ఆఫీసర్ కూడా ఎవరు నన్ను లెక్క చేస్తలేరు. ప్రతి సంవత్సరం జరిగేది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వచ్చింది. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు. మరి నేను ఏం చేయాలని ఎవరు చెప్తే ఎవరు పట్టించుకుంటే ఇస్తారని నన్ను ప్రభుత్వం నన్ను కొంచెం పట్టించుకుంటుందేమో అని కలిసి అడుగుతాను. మీరు దర్శన శ్రీనివాసు 9వ వాడ ఉత్తూరు. ప్రతి సంవత్సరం ప్రతి ఆఫీసర్లో ప్రతి సంవత్సరం నేను ఇంట్లో నీళ్ళు కొట్టాను. నిన్న కొట్టిన రాత్రి వర్షానికి నా ఇంట్లో నీళ్ళు మొత్తం వచ్చిన నా బియ్యం పప్పులు గిట్టు మొత్తం తడిసినాయి. నేను రోజు కైకిల్ చేసుకున్నటువంటి రూపాయి దంపైతేనే ముక్కడి పోదినటువంటి నన్ను ఏ ప్రభుత్వం ఏ ఆఫీసర్ కూడా ఎవరు నన్ను లెక్క చేస్తలేరు. ప్రతి సంవత్సరం జరిగేది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వచ్చింది. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు. మరి నేను ఏం చేయాలని ఎవరు చెప్తే ఎవరు పట్టించుకుంటే ఇస్తారని నన్ను ప్రభుత్వం నన్ను కొంచెం పట్టించుకుంటుందేమో అని కలిసి అడుగుతాను. ఈరోజు భారీ వర్షం ఉన్నందున ఫస్ట్ ఇంతకెళ్ళి బయటికి వెళ్ళకుండా అందరి మండలి లెవెల్ ఆఫీసర్స్ అంతా వర్షానికి ఇక్కడ ఎస్ఐ గారు, నేను, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ లేబర్ అంతా కలిసి పనిచేస్తున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏమన్నా ఎవరికైనా ఇల్లు నీళ్ళు వస్తే కూడా కంట్రోల్ రూమ్ కూడా పెట్టినాము. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇప్పుడు మేము పేపర్కి ఇచ్చేస్తున్నాము. మీరు ఏం చేయాలంటే ఇంట్లోకెళ్ళి బయట ఫస్ట్కి వెళ్ళకుండా ఏం ప్రాబ్లం ఉన్నా నా నంబర్ చెప్తాను, ఫస్ట్ రాయండి. 7989233324 మాకు ఇన్ఫామ్ చేయండి. ఇక్కడ ఎస్ఐ గారు నెంబర్ చెప్తారు. ఎస్ఐ గారు మేము అంతా కోఆర్డినేషన్ చేసుకుంటాం. సార్ నెంబర్ చెప్తారు. మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, మా పోలీసు శాఖ తరఫున రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొట్టే పరిస్థితులు ఉన్నాయి మంచిర్యాల డిస్ట్రిక్ట్ మొత్తానికి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి వెళ్ళాలి. 24/7 ఏ అవసరం వచ్చినా కానీ 100కి ఫోన్ కొట్టచ్చు, లేదా మా లోకల్ డిపార్ట్మెంటల్ ఫోన్ నెంబర్స్ కావచ్చు. నా నెంబర్ అయినా సరే 8712656545. ఏ టైంలోనే కాల్ చేయండి. 100% ప్రభుత్వం తరఫున మా తరఫున ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం ఈ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.